ఆమెకు కావాల్సిందే షేకింగు. ఆమెకు తెలంగాణ ప్రజల గురించి ఆమె ఎప్పుడు మాట్లాడదు. అందులో ఒకటేంటంటే మీది ఒక రాజకీయ వ్యూహం అని ఆమెదేంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని అనడానికో, లేకపోతే ఇంకేదో అసలు ఆమె కంట్రిబ్యూషన్ ఏముందమ్మా? ఇవాళ వాళ్ళ ఇంట్లో ఒక ప్రాబ్లమ్ వచ్చింది ఫైనాన్షియల్‌గా. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఫాదర్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్రాబ్లమ్ ఇవి. తెలంగాణ ఇష్యూ కాదు. లేకపోతే నీకేం ఒరిగిపోయేదేం లేదు, నాకొచ్చిందేం లేదు. ఈ 10 సంవత్సరాలు పందికొక్కులాగా దోసుకొని తిన్నారు కదా! ఆ పందికొక్కులలో దోసుకున్న సొమ్ము పంచుకునేటప్పుడు తేడాలొచ్చి ఈ బయటకొచ్చినాయి తప్ప లేకపోతే వచ్చేది కాదు ఈడ. ఎందుకంటే ఇంత దౌర్భాగ్య స్థితిలో ఇవాళ కవిత ఉందంటే తండ్రి ఇవాళ మానసిక వ్యధతోని బాధపడుతున్నాడు. ఇలాంటి బిడ్డ నాకెందుకు పుట్టింది అని. ఒక తండ్రి కావలసినన్ని వనరులు ఇచ్చిండు ఆమెకి. బిడ్డని ఓ ఇంటికిచ్చినా కూడా కల్వకుంట్ల పేరు పెట్టుకొని కూడా ఇవాళ కేసీఆర్ బిడ్డ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా బతికింది. అలాంటి బతుకున్న తండ్రికి కొరింబెట్టిన ఆడదంటే ఇదే అనుకుంటా నాకు తెలిసి చరిత్రలో. ఎందుకంటే ఇవాళ నీకేం తక్కువ చేసిండమ్మా మీ అయ్య? నిన్ను జాగ్రత్త పెట్టుకుంటే నామకరణం చేసిండు. ఎంపీగా ఉన్నప్పుడు నీకు సహకరించిండు. నీకు ఇవాళ ఎంపీగా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఎంపీగా నీకు అవకాశం ఇచ్చిండు ఆడకూతురుగా. తెలంగాణ అక్కడ నిజామాబాద్ ప్రజలు గెలిపించిరు. ఓడిపోయిన తర్వాత నిజామాబాద్ ప్రజలని అనాథలను చేసి వచ్చినావు. తర్వాత మళ్ళీ మీ నాయన దగ్గర పోయి దొంగేడుపులు ఏడిస్తే మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు. ఎమ్మెల్సీ పదవి తీసుకున్న తర్వాత నిజామాబాద్ ప్రజలు మర్చిపోయినావు. అది అయిపోయిన తర్వాత తెలంగాణ దోసుకున్నది కాక మళ్ళీ లిక్కర్ దందా తెలంగాణ మహిళల మనోభావాన్ని టీఆర్ జైలు దగ్గర పెట్టేసి వచ్చినావు. అసలు నేను ఎవడు తెలంగాణ రాష్ట్రంలో మనిషిగా గుర్తిస్తాడో నాకైతే తెలియదు. ఇలా జాగృతి పేరిట నువ్వు పార్టీ పెట్టుకుంటే నేను నమ్మేటోడు ఎవడు?